ఎర్రబాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు దాకా చేపట్టే రైల్వే లైన్ కోసం కొత్త రైల్వే లైన్ కోసం రైతులట మాకు ల్యాండ్ పూలింగే కావాలి, భూసేకరణ వద్దు అని కోరుతున్నారట. ఇది ఖమ్మం జిల్లాలోని 2 మండలాలు, అమరావతి మండలంలో 3 మండలాలు, పల్నాడులో 3 మండలాలు, ఇట్లా దాదాపు 10-12 మండలాల దాకా భూసేకరణ అనేది ఆ మండలాల్లో జరగబోతుంది. భూసేకరణ కావచ్చు, ఏదైనా సరే పూలింగ్ సమీకరణ కావచ్చు. అయితే పల్నాడు, గుంటూరు జిల్లా సంబంధించిన రైతులు మాత్రం మాకు ల్యాండ్ పూలింగే కావాలి, ఎక్విజిషన్ వద్దు అంటున్నారట. దేనికి? ఈ త్యాగజీవులు ఇంత స్వచ్ఛందంగా ఎందుకు అడుగుతున్నారు ఇలా? ఎవరికైనా అర్థమైందా? 2 ప్యాకేజీలుగా మొదట ఈ 56 కిలోమీటర్లు లేదంటే 57 కిలోమీటర్ల రైల్వే లైన్లో 2 ప్యాకేజీలుగా మొదటి దశలో పని చేపడతారంట. ఒకటి ఎర్రబాలెం నుంచి తీసుకొచ్చేదైతే 27 కిలోమీటర్లు, ఇంకొక రైల్వే వంతెన కృష్ణానది మీద వేసే రైల్వే వంతెన 3.5 కిలోమీటర్లు. దీనికి సంబంధించి తొందరలోనే నోటిఫికేషన్లు వస్తున్నాయి. టెండర్ నోటిఫికేషన్లు, సంస్థలు కూడా ఖరారు కాబోతాయి. ఎప్పటికైతే తెలియదు కానీ తొందరలోనే అవుతుంది. ఈలోపు ఈ రైతులు ఇలా మాది ఎట్టే వద్దండి, మీరు సేకరించవద్దు, కూలింగ్ కింద తీసుకోండి అంటున్నారు. దేనికి అంటున్నారు చెప్పండి? దేనికి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ బాగా ఇస్తుంది కదా, కూలింగ్ అయితే బాగుంటుంది. అదే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషను, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషను సేకరణ కింద అనుకోండి, పరిహారం తక్కువ ఉంటుంది అన్నమాట. అది విషయం. చూసారా? ఇది మనం చేసే స్వచ్ఛంద సమీకరణ, లేదంటే స్వచ్ఛంద ఏమంటారు, భూములు అప్పగించడం. అంత గొప్ప విషయం అన్నమాట ఇది. మళ్ళీనేమో మనం స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్నాం, మేము రైల్వే స్టేషన్ త్యాగం చేస్తున్నాం. అయ్యా, గుంటూరు నుంచి నంద్యాల దాకా రైల్వే ట్రాక్ వేసిన ప్రతి చోట తీసుకున్న భూమికి ఎట్లనే త్యాగం చేశారు. కానీ మనదే త్యాగం అని చెప్పుకుంటాం. మనం ఏం చేస్తాం? మనం అలా త్యాగజీవులుగా చరిత్రలో మిగిలిపోయే అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. అది ఎప్పటికి పూర్తవుతుందో కానీ ముందు టెండర్ల ప్రక్రియ, ఆ తర్వాత లైన్ల నిర్మాణం. పైగా ఇది రైతుల దగ్గర నుంచి ఖాళీ స్థలాలే తీసుకుంటారు కాబట్టి తొందరగానే పూర్తి అవ్వాలి. తొందరగా అయితే ఆ అంతర్జాతీయ రైల్వే స్టేషన్కి దారులు సుగమం అయితే పట్టాలు ఎక్కుతుంది ప్రాజెక్టు. ఇది సమీకరణకి సేకరణకి మధ్యలో తేడా ఏందో నేను మీకు చూచాయిగా చెప్పాను. మిగిలిన మీరు ఊహించుకోండి. తెలిసిన వాళ్ళ కామెంట్ రూపంలో సమీకరణకి ఎంత ఇస్తారు ఎకరానికి, సేకరణకి ఎంత ఇస్తారు కామెంట్లో పెట్టండి.